పరిస్థితి. 21, 22, 23 ప్యాకేజ్ కూడా విజయవాడ ఉపయోగంగా చాలాసార్లు ముఖ్యమంత్రి మంత్రిని అడిగినారు. నేను కూడా అడుగుతా ఉన్నా. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చే ఎన్నికల నాటికి ఈ నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షతో మీ ముందున్నాం. ధన్యవాదాలు. పెద్దలు సురేష్ మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు నిరంతరంగా అభివృద్ధి విషయంలో ఏ రాజకీయ ముందుకు పోతా ఉంటుంది. సార్, ప్రతి పార్టీలో కొంత ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ. నేను కూడా కొంత బాటంగా మాట్లాడుకునే వెసులుబాటు కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఏ ఇతర పార్టీ లేదు. గతంలో చూశారు, డిప్యూటీ సీఎం రాజాని అర్ధరాత్రి ఏ రకంగా గెట్టేశారు, అదో పూర్తి చేసి పక్కన పెట్టారు. ఏ రకంగా ఈటల రాజధాని గెట్టేశారు. బీజేపీలో అమిత్ షాకి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి ఒక్కరోజున ఉండగలుగుతున్న పార్టీలో. సో మా దగ్గర ఇది ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి. మాట్లాడినా దాన్ని సరి చేసుకున్న అద్దులు దాటినాక ఎవరిని కూడా స్ప్రే చేసి ఉండదు. అది ఎంత పెద్దవాడు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకులు మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంత పెద్దవారని ఉపేక్షించడం ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి పార్టీ గురించి ఇంటర్గోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టు పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. మీకేమైనా బాధ ఉంటే, మీకేమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీలో దశల వారీగా ఫోరమ్స్ ఉన్నాయి. మీకు ఇబ్బంది ఉంటే పీస్ చదివి చెప్పుకోవచ్చు. ఇంకా పార్టిసిపేషన్ కాకుంటే ఇన్ఛార్జ్ ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు నిజాయితీ పర్రాలు నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అక్కడ పోయి చెప్పుకోవచ్చు. అక్కడ మీకు సాటిస్ఫై కాకుంటే పై లెవెల్లో కేసీ గారు ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తారు, చెప్పుకోవచ్చు. మీ బాధని, మీకున్నటువంటి ఇబ్బందులను వ్యక్తపరుచుకున్నటువంటి ఫోరం ఉన్నప్పటికీ బహాటంగా బయటకు వచ్చి మాట్లాడతామంటే ఆ మాటలను తీర్చలు బట్టి అదులు దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఇది పార్టీ విధానం. పార్టీ విధానానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఓకే, అభివృద్ధిని అడ్డుకోవడానికే చేసిందని నేను భావిస్తాను. మరి ఎలా నేపథ్య కారణాలు ఇవాళ ముఖ్యమంత్రి గారు 2047 ఒక అంబిషన్ ప్రాజెక్ట్ పెట్టుకొని $3 trillion ఎకానమీ ఏదైతే అనుకుంటామో దాన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళ హైదరాబాద్ పెట్టుబడులే కావచ్చు, ఇవాళ తెలంగాణ విద్యార్థులు ఉన్నత స్థానంలో ఎడ్యుకేషన్ నిర్వహించుకోవడానికి అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి రాబట్టడానికి ముఖ్యమంత్రి గారి పర్యటన. దాన్ని అడ్డుకుంటే తెలంగాణలో అడ్డుకున్నామని. ఎందుకంటే ఇంతకుముందు ఎందుకంటున్నా అంటే నేను తెలంగాణ రీఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ అయ్యి ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది, 14 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఇట్లా అమలుకు నోచుకుంటుంది. ముఖ్యమంత్రి గారు కలలు అన్నటువంటి అంటే ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయి ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కానీ, అదేవిధంగా మెట్రో ఎక్స్టెన్షన్ కానివ్వండి, ఇంకా మన ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ హోదా రావడం కానీ, అవుటర్ రింగ్ రోడ్డు సంబంధించిన ఇష్యూస్ కూడా ఇంకా అన్ని పెండింగ్లో ఉన్నాయి. అనుకున్న స్థాయిలో ముందుకు పోతులేదు. అంటే అక్కడ డెఫినెట్గా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలనే ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాబట్టి మరి ఇక్కడ మంచి పేరు రావద్దు కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ అభివృద్ధి అయితే మరి మాకు ఇంకా భవిష్యత్తులో ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశం అనేది రాజకీయ కోణంతోనే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ వాళ్ళకి కుట్ర పనిందని మేము గట్టిగా భావిస్తున్నాం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా ఇవాళ ముఖ్యమంత్రి తరఫున అడ్డుకోవడం. మాకు క్రమశిక్షణ కమిటీ ఉంది. ఈ గత 10-15 రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటి కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. అంతిమంగా ఏఐసిసి కూడా డిసిప్లినరీ కమిటీ కూలంకషంగా దీన్ని పరిశీలించి ఇచ్చిన నివేదిక మీద మిగతా కార్యక్రమాలు ఉంటాయి. అందరినీ పార్టీ కొన్ని విధానాలు ఉన్నాయి, దాన్ని పాటిస్తలేదు. అది ఏమైనా యాక్షన్ తీసుకుంటాం. మేము ఏమనుకుంటున్నామంటే మనం అందరము తెలంగాణ కష్టపడి మేమందరం సాధించుకున్న తర్వాత బాగుపడటానికి తెచ్చుకున్న తెలంగాణని నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా ఉండి ఆ రెస్పెక్ట్ ఆ సిస్టమ్ చూసిన తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత సిస్టమ్ అంతా పోగొట్టి ప్లస్ ప్రజలకు ఉపయోగపడిన పనులు వాళ్ళ స్వార్థాల కొరకు వాళ్ళ కమిషన్లకు చేసుకున్న ప్రాజెక్టుని అవన్నీ మనం నెత్తిపైన పెట్టారు.
ఇప్పుడు దాకా ప్రెసిడెంట్ గారు చెప్పారు దాని ఇంట్రెస్ట్కు ప్లస్ అసలుకు మనం సరిపోతలేదు. అయినా మనం యంగ్ ఇండియా స్కూల్ కానీ ఇక్కడ మనం అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం చిన్నవాళ్ళము, మన పిల్లల్ని బయట పంపితే 1000 రూపాయలు అయితే ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచాం. మెరిట్లు వస్తూ ఉన్నారు. ఆ బాత్రూమ్లకు ఓన్లీ టైలర్స్కే లాస్ట్ ఇయర్ 20 crores ఖర్చు పెట్టాం. బాత్రూమ్ అండ్ రూమ్స్ కూడా ఈ విధంగా ఎవరు కొరకు పెట్టాం, చిన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేస్తాం. హాస్పిటల్ కూడా ఉన్నంత పెద్ద హాస్పిటల్ స్టార్ట్ చేశాం. మనం కూడా ఇప్పుడు మనకి ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది. నీమ్స్ ఇస్తారో నీమ్స్ ఎట్లయితే ట్రీట్మెంట్ చేస్తారో మన దగ్గర ఇక్కడ కానీ నీమ్స్ అల్లాబాద్లో కానీ వరంగల్లో కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. దాన్ని కూడా డెవలప్మెంట్ అయితే మనం హైదరాబాద్ 70% పోయే అవసరం ఉండదు. ఇక్కడ మన దగ్గర ఏదైనా రూమ్స్ కూడా కట్టియాలని చూస్తాం, ఉన్నదాన్ని రూమ్స్ కూడా చేయాలని చూస్తాం. ఇవన్నీ ప్రజలకు ఇండియా మన పాత డిస్ట్రిక్ట్లో 6 సాక్షులు ఇచ్చాం. ఇండియా అంటే టోటల్ 5,60,000 స్క్వేర్ ఫీట్స్తో కడతా ఉన్నాం. టీచర్లకు లెక్చరర్స్ కూడా అకామిడేషన్ అక్కర్లేదు. ఈ విధంగా స్కూల్ కడతా ఉన్నాం. ఎవరి కొరకు మన పిల్లలు భవిష్యత్ బాబు ఆల్ క్యాస్టులు, బీజేపీ టీఆర్ఎస్ కాదు, ఈ క్యాస్ట్ ఇటు ఆ కాస్ట్ అందరినీ కల్పిస్తూ ఉన్నాం. గర్ల్స్కు వేరే ప్లేస్కి ఇస్తున్నాం, జెంట్స్కు వేరే ప్లేస్కి ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా డివైడ్ చేసుకుంటాం. అది 5th నుంచి 8th వరకు ఒక సైడ్, 9th to 12th ఒక సైడ్. ఎందుకు పిల్లలు క్లాసెస్ రాస్తారు, ఇంత ఆలోచిస్తూ ఉన్నాము. మేమేమో చెప్పుకోలేక చిన్న చిన్న దాన్ని కొందరు ఇష్యూస్ చేస్తూ ఉన్నాం. బీజేపీ కూడా ఫైనాన్స్ మినిస్టర్ చెప్తా ఉంటుందనే జిఎస్టీ 1,75,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, చెట్లకెళ్ళా పర్ మంత్. మన దగ్గర ఏం డెవలప్ చేశారు? ఇందరు మినిస్టర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఏం చేశారు? ఎక్కడ డెవలప్మెంట్ లేదు, సెంట్రల్ ఫండ్స్ లేవు, గొప్ప గొప్పగా మాట్లాడతారు. కేవలం మా అధ్యక్షులే కాకుండా మనకు బయట పోర్ట్స్ అన్ని బయట వాళ్ళని ఇచ్చారు. మనకు వచ్చేదాన్ని రేపు ఒక 500 వచ్చేది దాన్ని 1000 చేసేసారు. ఆ 500 మన మీద టెక్స్ లెక్క పడతా ఉన్నాయి. ఈ విధంగా ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాకపోతే మేము అడ్డగోలుగా పనికిరాని గారు మాట్లాడలేదు. ఒక ఎల్డర్గా, ఒక రెస్పెక్ట్గా. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే పొలిటికల్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మన గర్భం కసుకుంటున్న అయిపోయి కొందరు తప్పనిసరిగా ప్రజలందరూ అన్ని గ్రహిస్తూ ఉన్నారు. మీరు కూడా అడిగినాయి. డిసిప్లిన్ లేక కాదు, మా దగ్గర కొన్ని ఎవరి ఇష్టం ఉన్నదో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మీరు తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు. సెకండ్, మీ అందరికి ఒక్కొక్క వీళ్ళందరికీ చాలా మందికి ఇల్లు లేవు. ఎవరు కట్టించినప్పుడు ఒక బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఏమైనా పైసలు